మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 10వ అధ్యాయంను చెప్పుకుందాము. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. విదేహ దేశాధిపుడైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునీంద్ర, ఈ అజామీలుడెవరు? వాడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు ఊరక వెళ్ళిపోయారు? తమ ప్రభువైన యమధర్మరాజు ఏమని సమాధానం చెప్పుకున్నారు? మొదలైన విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. దయతో వాటిని విశదీకరించమని ప్రార్థిస్తున్నానన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అల్లే అని అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ శత్రుశూదన, విష్ణుదూతలు మాటలు విన్న యమభటులు యముని సన్నిధానమునకు వెళ్ళి జరిగిన వృత్తాంతమునంతా విన్నవించుకొని, మహాప్రభు, మహాపాపాత్ముడను, దురాచార పరాయణుడు, నిత్యకర్మలు చేసినవాడను అయిన అజామిలుని వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము వారిని తీసుకొని రాగల శక్తి లేకపోవడం వలన ఏమీ చేయలేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటలు విన్న యమధర్మరాజు కోపం హద్దులు మీరిపోయింది. కండ్లు ఎర్రబడ్డాయి. యమభటులు తమ స్వామి రూపాన్ని చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు ఆ విధముగా జరుగుటకు గల కారణాన్ని దివ్యదృష్టితో చూచి యథార్థాన్ని గమనించి శాంతాచిత్తుడై దుర్మార్గుడైన ఆజామిలుని మరణకాలంలో హరినామస్మరణ చేయటం వలన విష్ణుదూతలు వారిని వైకుంఠం తీసుకొని పోయారు. ఎంతటి పాపాత్ములైనప్పటికీ మరణకాలంలో తన పేరు తలపెట్టినట్లయితే వాళ్ల పాపాలన్నీ విష్ణు భగవానుడు హరించి తన దగ్గరకు చేర్చుకుంటాడు. నోరు విప్పి భగవన్నామము ఉచ్చరిస్తే చాలు, అగ్నిహోత్రుడి వలె అన్ని పాపాలు బూడిద చేసివేస్తాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తాడో అతడు జీవన్ముక్తుడు అవుతాడు. వాడు తుదకు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడని మౌనంగా ఊరుకున్నాడు. జనక మహారాజా, అజామిలుని పూర్వవృత్తాంతం చెబుతాను విను. అజామిలుడు అంతకుముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తువన్నింటినీ అపహరిస్తూ ఉండేవాడు. స్నానం, సంధ్య మాని ఆచారాలు విడిచిపెట్టి ఆయుధాన్ని చేత్తో పట్టుకొని తిరుగుతుండేవాడు. స్మార్థం చదువుకొని వాడే ఉండడం వల్ల స్వామి పూజ చేసేవేళ ఒక్క మంత్రం కూడా చెప్పేవాడు కాదు. పూజ ఏ విధంగా చేయించాలో కూడా తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాచుకొని కూర్చునేవాడు. స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహము గలవాడై ఉండేవాడు. యుక్త వయసులో ఉండుట వలన బాగుగా అన్ని రకాల భూషణలు అలంకరించుకుంటూ ఉండేవాడు. అతనికి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న ఒక బ్రాహ్మణుని భార్య ప్రియురాలిగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో కూడుకున్నదై మోహావేశం వల్ల అజామిలుని ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయాన్ని కోరుకునేవాడు కాకపోవడం వల్ల పట్టణాలు, గ్రామాలు, పల్లెలు మొదలైన చోట్ల భిక్షమెత్తుకొని వచ్చి భార్యను పోషిస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షాటన ముగించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఈ దానపు మూటని క్రింద పడివేచి, ఆకలి చంపుతున్నది, గ్రుక్కడి మంచినీళ్లు ఇవ్వమని భార్యను అడిగాడు. ఆమె తన మనసంతా అజామిలు మీదనే ఉండడం వల్లను, గర్వము చేతను, ఇంటి పనుల యందున్న తొందర వల్లను సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపముతో ఆమెను కర్రతో బాదాడు. శరీరం మీద దెబ్బపడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించకుండా భర్తను పిడికిలతో గుద్దింది. ఆ విధముగా భార్య చేతిలో దెబ్బతిన్న ఆ బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాన్నాన్ని భుజిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుకుంటున్నాడు. ఆ బ్రాహ్మణి సాయంకాలం భోజనం చేసి విలువైన చీర ధరించి సింగారించుకొని తాంబూలం చేత్తో పట్టుకొని ఒక రజకుని ఇంటికి పోయింది. ఆ దావకుడు మంచి రూపవంతుడై ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని వాడితో చెప్పింది. ఆ మడేలు మంచివాడై ఉండటం వల్ల ఆమె కోరికను కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ నిశివేళ మా ఇంటికి ఏ కారణము లేకుండా ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు.
నేను నీచకర్మతో జీవించేవాడిని. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపం అవుతుంది. నేను ఇంతకంటే నికృష్టమైన జన్మ ఎత్తవలసి వస్తుంది. నీవు వచ్చిన దారిని పొమ్మని చెప్పినప్పటికీ వినకుండా వాదులాడుతూ కూర్చుంది. ఆ రజకుడు సహించలేక కన్నులెర్రబార కనుకొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాది ఇంటి నుండి వెడలగొట్టాడు. అప్పుడామె అవమానంతో అతన్ని విడిచిపెట్టి రాజమార్గాన పోతూ అచట ఈ పూజారిని చూచి అతని చేయ పట్టుకొని వేగముగా అతన్ని వెంబడి వచ్చి అతనితో ఆ రాత్రి తన కామేచ్ఛను తీర్చుకుంది. మరుసటి ఉదయాన్నే లేచిన తరువాత తాను గత దినం చేసిన పనికి పశ్చాత్తాపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలుసుకొని జాలి పుట్టించే మాటలు చెబుతూ కాళ్లమీద పడింది. దయార్ధహృదయుడైన ఆ బ్రాహ్మణుడు ఆమె కోర్కెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి కాలం గడుపుతున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరడం వలన అజామిళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించి తరువాత సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు. కార్తీక మాసంలో వచ్చే కృతికా నక్షత్ర యోగంలో భగవద్దర్శనం చేసుకున్నట్లయినా 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. కనుక వీడు హరినామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు హరించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ పత్ని కూడా మరణించి నరకబాధలు అనుభవించి మరలా భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి ఒక బ్రాహ్మణుని దగ్గర చేరి దాని జాతకం ఎలా ఉంటుందో చెప్పమని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ బిడ్డ పితృగండంలో పుట్టింది, ఇది ఇంటిలో ఉంటే నీవు బ్రతుకువని చెప్పాడు. అప్పుడు ఆ చండాలుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను దూరంగా తీసుకొని పోయి వదిలివేసి ఇంటికి పోయెను. ఆ బిడ్డ అక్కడ దిక్కులేక పోరుపెట్టి ఏడుస్తోంది. ఆ సమయంలో పిల్లల్లేని బ్రాహ్మణుడు ఆ త్రోవన పోతూ చూచి జాలిపడి ఆ బిడ్డను తీసుకొని పోయి పెంచడానికి దాదికి ఇచ్చాడు. ఆ విధంగా దాది చేతిలో పెరిగి పెద్దదైన మాతంగ కన్యను ఈ ద్విజుడు పరిగ్రహించాడు. ఓ జనక మహారాజా, ఇదే అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా హరినామస్మరణ చేయటం వలన తొలగిపోతాయి. దానిని మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు. నాలిక మాధవుని నామం ఉచ్చరించపనిదే, మనసు మాధవుని పాదపద్మాలు, చెవులు విష్ణు కథలు వినినిదే. అటువంటి వాళ్ళ పాపాలు ఏ విధంగా నశిస్తాయి? అటువంటి వాళ్ళ పాపాలు నశింపవు. ఎవరైతే మరొక విషయాన్ని మనసున పెట్టుకొనక జనార్దుని నామాన్నే స్మరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. దీనికి సందేహం లేదు. ఆ హరినామస్మరణ వల్ల గొప్ప పాపమైనా చిన్న పాపమైనా తప్పకుండా నశిస్తాయి. కార్తీక మాసంలో ధర్మాలన్నీ ఏవి చెప్పానో వాటన్నిటినీ పాపాన్ని హరించే శక్తి ఉంది. అందుచేత కార్తీక మాసంలో ధర్మాల్ని ఎవడ ఆచరించకుండా ఉంటాడో వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు. దీనిలో ఏ విధమైన సందేహమూ లేదు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవడు వింటాడో వాడన్ని పాపముల నుండి విముక్తుండే వైకుంఠవాసం పొందుతాడు. దీనికి సందేహం లేదు. ఎవరి ఉపఖ్యాన్ని వినేవాళ్లకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. అతడు వైకుంఠంలో విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం మందలి 10వ అధ్యాయం సంపూర్ణం.